నేనేమీ చేయలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు. ఇలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో నువ్వున్నావా? ఈ పరిస్థితిని అధిగమించడానికి బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం నిరుత్సాహంగా ఉన్నప్పుడు అపవాది మౌనంగా మన చెవిలో మాట్లాడుతూ, నీకు ఇది సాధ్యం కాదు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, నువ్వు చేసింది అంతా వృధా ప్రయాస, నువ్వు ఒక పాపిష్టోడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుర్మార్గురాలివి, నువ్వు చేసే పనులు దేవునికి వెక్కసం, నీ మాట దేవుడు వినడు, నీ ప్రార్థన ఈ గోడ దాటి కూడా బయటికి వెళ్ళదు, నీ ప్రార్థన ఈ స్లాబ్ దాటి కూడా పైకి వెళ్ళదు అనే అబద్ధాలతో మనల్ని భయపెడుతూ ఉంటాడు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం. 42వ కీర్తన 11వ చరణం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేనాయనను స్తుతించెదను. మీరు ఒంటరిగా ఉన్నారా? మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదా? కీర్తనకర్త అయిన దావీదు కూడా అదే అనుభవించాడు. కాని ఆయన తన మనస్సు దేవుని మీద ఉంచాడు. అలానే మనం కూడా అపవాది చెప్పే అబద్ధాల మీద కాకుండా దేవుని వాక్యం పైన మనసు నిలుపుదాం. కష్టాలు ఎప్పుడు వస్తాయి? ఈ కష్టాలన్నీ ఎప్పుడు ముగుస్తాయి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. మీరిప్పుడు భరించలేని బాధలో ఉన్నారా? అది శాశ్వతం కాదు. ఈ లోకంలోని కష్టాలు తాత్కాలికమైనవి, క్షణభంగురమైనవి. దేవుడు మన కొరకు చిరకాలము నిలిచిపోయే మహిమను సిద్ధం చేస్తున్నాడు. దేవుడు నిన్ను నిజంగా